హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వేదాంశ్. అందరు బాగున్నారా? ఉగాది పండుగ బాగానే జరుపుకున్నారా? మేమైతే మా ఉగాది పండుగ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి జరుపుకున్నా. మా పెద్దక్క మా చిన్నక్క అందరం అయితే వచ్చేసినాము. నాకు అలాంటి వీడియోస్ లాగ్స్ తీసి పెట్టాలంటే అస్సలు కుదరదు. మా అక్క వాళ్ళతో మాట్లాడుకొని ఇంట్లో చేసుకొని సరిపోతుంది. చిన్న చిన్న వీడియోస్ అంటే పెట్టగలను, కానీ పెద్ద వీడియోస్ అంటే అస్సలు అవ్వదు నాతో. ఇప్పుడైతే మ్యాటర్ ఏంటంటే, మేము ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి 6 గంటలకేం బయలుదేరాము. ఎక్కడికి? మా పొలానికి. చిన్నప్పుడు ఈ పొలాల్లోనే చాలా ఆడుకున్నాము. అలాగే ఎనుములకు వచ్చినాము. ఎనుములు ఈ పొలాల్లో మేపుకోవడానికి వచ్చినాము, పని చేయడానికి వచ్చినాము. చాలా మెమరీస్ ఉన్నాయి. అవును, మాది పల్లె కాబట్టి మాకు ఎనుములు ఉన్నాయి. అప్పుడు మేము మేపడానికి కూడా మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తలతో అందరితో కలిసి వచ్చేసేదాన్ని నేనైతేనా. ఇప్పుడైతే ఆ డేస్ అన్నీ తలుచుకున్నానంటే చాలా నవ్వు వస్తుంది, మెమరబుల్గా కూడా అనిపిస్తాయి. మేము ఇంటి దగ్గర 6 గంటలకు బయలుదేరాం కాబట్టి ఇంకా సూర్యుడు అయితే అప్పుడప్పుడే ఉన్నాడనమాట. లైటింగ్, ఆ వరి మళ్ళు అవి చూస్తుంటే ఎంత బాగున్నాయో. పెళ్లి చేసుకునే తర్వాత ఇటు సైడ్ రావడమే చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఇవి మా పెదనాన్నగారి మళ్ళు, ఆ కొబ్బరి చెట్టు, అక్కడ అన్నీ చిన్నప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడు చాలా మారిపోయినాయి. మేము పొలానికి రావడం మెయిన్ రీజన్ అదో ఆ తోటలో ఉండే మాడి చెట్టు. ఇటు చూడండి, ఇంకా సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించలే. వ్యూ అయితే ఎంత బాగుందో. చిన్నప్పుడు పొలానికి వచ్చాం కానీ ఈ వ్యూస్ అని ఏం లే, పని చేసుకోవడం, ఎనుములు మెప్పుకొని వెళ్ళిపోవడం. ఇప్పుడు సెల్లు పట్టుకున్నాం కదా కొత్తగా, వాటి బ్యూటిఫుల్ వ్యూ అనుకుంటూ చూడాల్సి వస్తుంది. అలా మారిపోతున్నాం మేము కూడా. మాడి చెట్టు కోసం వచ్చాం, మామిడికాయలు వీక్కున్నామని. ఇది అనుకోకుండా మాడి చెట్టు మొలిచిందో లేదంటే మా నాన్న పెట్టాడో కూడా గుర్తులేదు. మేమైతే మామిడికాయలు వీకేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాడు. వ్యూ బాగుంది, బాగా పచ్చగా పొలాలు ఉన్నాయని చెప్పి పిల్లలందరం మేము తలా కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. ఈ మామిడికాయలు అయితే ఎంత బాగున్నాయో, చాలా ఉన్నాయి. కొన్ని ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. మీకు ఎలాంటి మీ పండుగ అనుభవాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఉంటా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.